అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. నా ఇంటర్ మర్చిపోయినా ఏం చెప్తా. సో హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. అండ్ ఆల్సో ఇవాళ ఇది స్పెషల్ డే అనమాట. ఇట్స్ బికాజ్ మా చెల్లికి 100K ఆన్ అంటే నా మైండ్లో చాలా కాన్సెప్ట్స్ రన్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఇంట్రో ఈ మధ్య మర్చిపోతున్నాను. ఎనీవేస్, సో అమ్మమ్మ బొట్టు పెట్టుకోని చెప్తుంది, పక్క నుంచి నేను పెట్టుకోవాలి. ఇవాళ ఐషు 100K సెలబ్రేషన్స్ చాలా ఉన్నాయి. సో అవన్నీ చూసేయాలి అంటే మీరు వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గాయ్స్, సో ఇప్పుడు వచ్చేసి మేము ఒక వెరీ ఇంపార్టెంట్ ట్రిప్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే అక్షయ్ కూడా వచ్చింది కాబట్టి. సో ఆ ట్రిప్ సరే ఆ ట్రిప్కి మేము ఇప్పుడు చిట్స్ వేస్తున్నాము, ఎక్కడికి వెళ్ళాలి ఏందని చెప్పి. సో చూడండి, ఆల్రెడీ రాసేసాను. 4 రాశాను అనమాట. 4 పుణ్యక్షేత్రాలు. ఇవన్నీ 4 ఏం రాశానో కూడా నాకు తెలియదు. అన్ని కంప్లీట్ చేస్తున్నాము. దీంట్లో ఒకటి వచ్చేసి చెప్తున్నా చూడండి. ఒకటి వచ్చేసి నోడేల స్వామి తిరుమల, మన ఆంధ్రాలో ఉండేది. ఇంకోటి వచ్చేసి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి, కర్ణాటక. ఇంకోటి వచ్చేసి కళ్యాణ సుందరేశ్వర టెంపుల్, అదే తమిళనాడు. ఓకేనా? చాలా 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 పవర్ఫుల్. ఎక్కడ? మన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి. తిరుమల వెరీ వెరీ పవర్ఫుల్, ఆంధ్ర. మూడోది ఒక్క నిమిషం. మూడోది వచ్చేసి ఎక్కడ రాసిన నేను? కుక్కే సుబ్రహ్మణ్య, తిరుమల, కళ్యాణ. అది వచ్చి తమిళనాడు. ఇక్కడ చూడండి, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఈ 3. ఇంకోటి వచ్చేసి ఏదో ఒకసారి గెచ్చి, ఎస్, అరుణాచలం చేశాను. తమిళనాడు. ఈ 2 తమిళనాడు, ఒకటి ఆంధ్ర, ఒకటి కర్ణాటక. ఈ 4 నేనేం చెప్తున్నా అంటే, ఉండేది 4 కదా. ఫస్ట్ ఒకటి అందరం తలా ఒకటి తీసుకుందాం. సెకండ్ తలా ఒకటి తీసుకుందాం. థర్డ్ అందరం తలా ఒకటి తీసుకుందాం. ఫోర్త్ తీసుకుందాం. ఈ దీంట్లో మెజారిటీ ఏదైతే వచ్చిందో ఆ మెజారిటీ దానికి మనం అంటే దేవుడు అక్కడికి మనం నడిపించుకుంటున్నాడు అని అర్థం. ఓకేనా? ఇదిగో ఇదో అందరు తలా ఒకటి తీసుకోండి. ఫస్ట్ అందరు లాక్కోకుండా నువ్వు తీసుకో. ఫస్ట్ పర్లేదు, రాసి కదా. రాసి సరే, కింద నుంచి వస్తాను. ముందు ఐషు తీసుకుంటాను, మళ్ళా పండు తీసుకుని, మళ్ళీ నువ్వు, మళ్ళీ నేను. ఓకేనా? ఒక్కటేసారి తీసుకోవాలి. ఐషు అయినా కూడా దీన్ని అది చూసి ఏం చూడలే, ఎవరు చూడలే. ఒక్కటేసారి చేయబట్టాలో తీసుకోవాలి అంతే. తీసుకోండి. ఒకటి ఓకే, నువ్వు తీసుకో. 1 2 3 స్టార్ట్. తిరుమల. నాకు అరుణాచలం. నాకేదో అరుణాచలం వచ్చింది. అరుణాచలం. ఓకే, నీకు మా సుబ్రహ్మణ్యేశ్వర. వావ్, సూపర్. కళ్యాణది. నువ్వు చూడు. నాకు తిరుమల. అది అది వచ్చింది కదా. ఎవరెవరికి కావాలో అది. నేను స్వామి వారు మామూలుగా అయితే నన్ను అరుణాచలం పెట్టుకోకూడదు. తీసుకోండి, టక్కన తీసుకోండి. ఓకే, మీరు ఇప్పుడు చెప్పద్దు. ఫస్ట్ కొంచెంసేపు ఆగండి, సస్పెన్స్లో పెడతాను నేను కాసేపు. నాది వచ్చేసింది. నాది అరుణాచలం. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి. సూపర్. అక్కడికి వచ్చింది సెకండ్. తిరుమల. అంటే అందరికి డిఫరెంట్ గా వచ్చింది. పర్లేదు గుడ్. అడగండి కొద్దిగా, ఏమనుకోకుండా. ఓకే. సో హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాము. మీరు చూస్తేనే తెలిసిపోతుంది ఎంత బాగున్నామో. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఐషు వచ్చిన తర్వాత బేసికలీ ఐషుకి హాలిడేస్ అన్న కూడా మాకు అందరికీ హాలిడేస్ లాగే ఉంటుంది అనమాట. అంత ఫన్, అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మా ఇంట్లో. అండ్ ఇక్కడైతే మేము ఒక మేజర్ ట్రిప్ వెళ్తున్నాం అనమాట. అంటే ఇప్పుడే కాదు, తొందరలో వెళ్తున్నాం. వెరీ 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 సూన్ వెళ్తున్నాము. సో దానికోసం అని చెప్పి ఇక్కడ అన్ని ప్రిపరేషన్స్ అనమాట. మేము ఎప్పుడు ఇలా వెళ్ళాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఇట్లా మేము చిట్ చేస్తామన్నమాట. ఎందుకంటే అందరికీ సెకండ్ థాట్స్ ఉంటాయి కదా, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి. సో అలా చిట్స్ వేసి మెజారిటీ ఏ సైడ్ అయితే వెళ్తామో, అంటే ఏ సైడ్ అయితే వస్తుందో ఆ సైడ్ వెళ్తాం అనమాట. సో అది మీకు జస్ట్ నేను
చిన్నగా చూపిద్దాం అనుకున్నాను. ఫస్ట్ నేను రికార్డ్ చేయలేదు, దాని తర్వాత మళ్ళీ అనుకున్నా అరే ఇది మంచి మూమెంట్ కదా, మాకు కూడా మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి రికార్డ్ చేసేసా. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. తీసుకోండి తొందరగా. అది కళ్యాణ సుందరేశ్వర స్వామి టెంపుల్. సో వీఆర్ గోయింగ్ టు సూపర్. నాకు అది కళ్యాణ సంథింగ్ 2 times వచ్చింది. 2 times కళ్యాణము, 2 times అరుణాచలం. నాకు వచ్చేసి అరుణాచలం ఫస్ట్ వచ్చింది, మళ్ళీ తర్వాత వచ్చేసి కుక్కే సుబ్రహ్మణ్యం, తర్వాత కుక్కే సుబ్రహ్మణ్యం, మళ్ళా కుక్కే సుబ్రహ్మణ్యం. అంటే దీన్ని బట్టి ఏం తెలుసా, ఫస్ట్ ఏదైతే నిర్ణయించుకున్నామో అక్కడికి వెళ్ళండి భక్తులారా, రండి భక్తులారా అని సుబ్రహ్మణ్య స్వామి పిలుచుకుంటున్నాం. ఫస్ట్ మనం అనుకునేది కూడా అవును స్వామికి. ఓకేనా, ఫిక్స్. సో చలో కర్ణాటక, చలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి. ఓకే రైట్, అన్ని ఇటు ఇచ్చేసాడు. ఈ మేడం తెలివితేటలు ఎక్కువగా భరించాలనిపిస్తుంది. సరిపోలే లాస్ట్ ఇప్పుడు నేను అన్నింది చేద్దాం ఒకసారి. ఏంటి మా చింపిందా? నాకు అరుణాచలం రాలేదని మళ్ళీ అరుణాచలం ఒకటి ఒక్కసారే ఏదొచ్చింది, అరుణాచలం వచ్చింది, మొత్తం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వచ్చింది. ఓకేనా, అంటే నాకు మైండ్ లో పడింది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి 3 సార్లు అదే. ఓకేనా, అంటే ఇంటి పెద్దను కాబట్టి నాకు వచ్చింది. రెండోది నాకే 3 వచ్చినాయి కాబట్టి ముందు నేను రెండుసేపు ఆగండి, బాల్ చూడండి తిప్పుతాంది బాలు. ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా, మనము ఎప్పుడు బయలుదేరదాము ఏంది కథ అని చెప్పండి మీరే. ముందే ప్లాన్ వేసేద్దాం. అది జర్నీనే 12 గంటలు ఏమో 11 గంటలు 10 గంటలు. ఇదో ఈ రోజు సాయంకాలము సినిమాకి వెళ్ళిపోదాం. సినిమా అయిపోతాను, దురంధర్ 2 సినిమాకి వెళ్దాం. సినిమా అయిపోయిన వెంటనే గైస్ లిటరలీ మా ఇంట్లో ఇలానే ఉంటాయన్నమాట, అన్ని ఇంపల్సివ్ డిసిషన్స్. అంటే ఏంటి, మేము అనుకుంటాం అందరం కలిసి ఉంటే ఇలా అనుకుంటాము, వెళ్ళిపోతాం అనమాట. ఇలా యూ డోంట్ ఈవెన్ బిలీవ్ మీ, మోస్ట్ ఆఫ్ అవర్ ట్రిప్స్ అన్ని ఇట్లే ఉంటాయి అనమాట. సో నేను మీకు చెప్పాలనుకునేది ఏంటి అంటే, మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా ఫన్ ఉంటుంది అండ్ చాలా మంచిగా ఎంజాయ్ కూడా చేస్తారు. అండ్ పేరెంట్స్తో ఇంకొక వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ ఎలా షేర్ చేసుకోవచ్చు అనేది చెప్పమంటారా? ఏం చేయాలంటే మేము చేస్తాం అది. సో నేను మీకు కొంచెం క్లారిటీగా అట్లా చెప్తున్నా. ఏంటంటే మేము నార్మల్గా ఎక్కడికి వెళ్తున్నాం అనేది మాకు డెస్టినేషన్ ఏం తెలియదు అనమాట. ఒక 4-5 ప్లేసెస్ అనుకుంటాం, అంటే 4-5 జస్ట్ సిటీస్ అనుకుంటాం ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. వాటన్నిటికీ మ్యూచువల్గా మనకు ఒక రోడ్డు ఉంటుంది కదా, సో అక్కడ ఆపేస్తాం అనమాట. లైక్ టోల్ గేట్ దగ్గర అట్లా మ్యూచువల్ ప్లేస్ దగ్గర ఆపేస్తాం. ఇప్పుడు సపోజ్ విజయవాడ, చెన్నై ఇలా వెళ్ళే వాటికి మ్యూచువల్గా ఒక రోడ్డు ఉంటుంది కదా, అక్కడ ఆపేస్తాం. అక్కడ నుంచి ఆపోజిట్ వెళ్తే చెన్నై, ఇంకొక సైడ్ వెళ్తే విజయవాడ, అలా ఉంటుంది కదా. సో అట్లా అక్కడ ఆపిన తర్వాత చిట్టీస్ ఓపెన్ చేస్తాం అనమాట. ముందు రోజు దేవుడి దగ్గర పెట్టేస్తాము, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం చిట్టీస్ని, ఓపెన్ చేసి ఎక్కడికి వస్తే అక్కడికి చలో చెన్నై ఆర్ చలో విజయవాడ అలా వెళ్తాం అనమాట. అసలు మాకు ఇది ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి అలవాటు ఇలా చేయడం. సో అందుకే నాకు ఎక్కువగా మా పేరెంట్స్తోనే ఇట్లా ఎంజాయ్ చేయడం, ఫన్ అంతా చేయడం అలవాటు అనమాట. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ అవసరం పడరు, వీళ్ళు ఇంత చిల్ కాబట్టి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాం కాబట్టి మేమందరం కలిసి. సో అది సంగతి మీకు అందరికీ షేర్ చేయాలనిపించింది. మీరు ట్రై చేయండి, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. నన్నే చూపిస్తారు మేము ఊరికి పోయినాము కాబట్టి తీసుకోలేదు అనుకో, అంతే కదా. కాదు, ఫోన్ ఎవరిది? ఈ ఫోన్ ఎవరిది? నీదా నాదా? పడతాలే, ఈ ఫోన్ ఎవరిది? నీదా నాదా? వెనకాల పాకెట్ మనీ. ఉగాది పచ్చడా వన్స్ మోర్ ఉగాది పచ్చడి చేస్తుంది గైస్. 3rd టైం చేస్తుంది. ఉగాది అయిపోయింది ఆల్రెడీ. 7 రోజులు రోజు ఉండాలి. నేను కూడా నేను ఇద్దరం కలిసి లోటాలు ఇవన్నీ పెడతా ఇష్యూ నేను. ఆ పిల్ల డబ్బులు సతాయిస్తుంది. అవి తీసుకుంది ఎవరి దగ్గర మళ్ళీ చూపేసింది. డాడీనే ఇచ్చినాడు నా డబ్బులు జోబులో పెట్టుకున్నావు అనుకో, అట్లే ఉంటుంది. వెళ్ళడానికి ఎంత. ఓకే, ఈరోజు ఏంటి? ఇది ఉగాది పచ్చడి.
ఇది వచ్చి మామిడికాయ పచ్చడి. మామిడికాయ పూర్ణం దేనికి మా చిట్టి తల్లికి 1 lakh సబ్స్క్రైబర్స్ నేనే ఫస్ట్ వచ్చేసాడు నీకన్నా ఆల్రెడీ వచ్చి డాడీ ఆల్రెడీ వచ్చి ఊరెళ్ళి తీసి వీడియో వదిలే చూపిస్తాలే అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటి ఇంత హైట్ అయినావేంది అంత అయితే ఉంటా పోయమ్మా నా దగ్గర నిలవడాకో సో ఇలా ఐషు ఉంది అంటే ఐషు డాడీతో టామ్ అండ్ జెర్రీ లాగా ఫైట్ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ దాని తర్వాత ఐషు ఏదో ఒకటి చేసి నా సైడ్కి తీసుకొని వస్తుంది అండ్ మా డాడీ మా అమ్మ ఇద్దరు నన్ను తిడతారు. ఇది ఎవ్రీడే జరిగే యూజువల్ థింగ్ అనమాట. మా చెల్లుంటే నో మీ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటే ఇదే జరుగుతుంది. అంతా కలిసి మొత్తం చిన్నపిల్లలు తప్పు చేస్తే అంతా కలిపి పెద్దోళ్ళ మీద తెస్తారు, అది నార్మలే. అండ్ ఇక్కడైతే మా అమ్మ బడ్డీకి ఫుడ్ ఎలా కలుపుతుంది అని చెప్పి చూపిస్తూ ఉందన్నమాట. మీరు చాలామంది అడిగినారు నన్ను బడ్డీకి 6 packs ఉన్నట్లుంటాయి, ఫుడ్ ఏం పెడతారు ఏంటి అని చెప్పేసి. వాడికైతే అసలు గైస్ లిటరలీ ఎవ్రీ సింగిల్ డే అమ్మ డిఫరెంట్ ఫుడ్ పెడుతుంది. ఒకవేళ ఇంట్లో నాన్ వెజ్ అలా ఉంటే అమ్మనే సపరేట్గా చేస్తుంది అనమాట. దానికి బాయిల్ చేస్తుంది, మంచిగా పసుపు వేసి ఉప్పు కారాలు ఏం వేయదు అనమాట, మసాలా ఏం వేయదు. ఓన్లీ పసుపుతో మంచిగా వాటిని ఉడికిచ్చి తర్వాత ఏదో వేస్తుంది గైస్, నాకు తెలియదు, నేను అది మమ్మల్ని క్లారిటీగా అడుగుతాను. బట్ యా. అండ్ ఇక్కడైతే యూజువల్గా బడ్డీ పక్కగా రోజుకు ఒక్కసారన్నా ఇది ఏంటిది పెడిగ్రీ పెడుతుంది అనమాట. డ్రూల్స్ అయినా పెడిగ్రీ అయినా 2 కంపెనీసే మేము వాడేది ఎక్కువగా. డ్రూల్స్ అయితే లివర్ ఇది ఉంది కదా, ఇప్పుడు అమ్మ వేస్తూ ఉంది కదా, అది కంప్లీట్ లివర్ అనమాట. అంటే ఆ మిక్చర్ ఉంటుంది అంత లోపల, అది డ్రూల్స్ నుంచి తీసుకుంటాము, అది బాగుంటుంది కాబట్టి. అండ్ కర్రీ ప్యాకెట్ ఉంటుంది కదా, అంటే డాగ్స్కి సపరేట్ కర్రీ ప్యాకెట్ ఉంటుంది, అదైతే అమ్మ పెడిగ్రీ కంపెనీ నుంచి యూజ్ చేస్తుంది అనమాట. వాడికి సపరేట్గా అడల్ట్ పెడిగ్రీ అవి పెడతా ఉన్నాం మేము ముందు. చిప్స్ లాగా ఉంటాయి చూడండి, చాకోస్ లాగా ఉంటాయి చూడండి, అవి పెడతా ఉన్నింది. బట్ బడ్డీకి అది ఇష్టం పోయిందనమాట, తినట్లేదు. సో అందుకు మేము ఇంకా వాడికి బాగా రైస్ తర్వాత ఇలా అలవాటు చేసేసామన్నమాట. కర్రీ బాగా తింటాడు వాడు హ్యాపీగా, స్మెల్ చూడంగానే ఇంకా ఫుల్గా తినేస్తాడు. సో అదే సంగతి గైస్. ఈరోజు అక్షయారెడ్డికి 100K వచ్చిన శుభ సందర్భంగా బూరెలు చేసింది వాళ్ళ అమ్మ. 100K ఇదిగోండి బూరెలు, ఈ బూరెలు అక్షయారెడ్డికి కంగ్రాచులేషన్స్. ఈ బూరె దీంట్లో సహకరించిన వాళ్ళ అమ్మకు ఉగాది పచ్చడి తింటున్నాం. ఎందుమా ఎంత తాగినా ఇంకా తాగాలనిపించే వన్ అండ్ ఓన్లీ డ్రింక్ సమ్మర్స్లో నా ఫేవరెట్ డ్రింక్. మీరు మా అలాగేనా లేకపోతే 2 types ఉంటారు గైస్ ఉగాది పచ్చడి విషయానికి వస్తే. ఫస్ట్ వచ్చేసి అసలు ఏవేవో యాడ్ చేస్తారు, వాటిల్లో బనానా వేస్తారు, పప్పులు యాడ్ చేస్తారు, జీడిపప్పు అవన్నీ యాడ్ చేస్తారు. నాకు అస్సలు నచ్చదనమాట అది. మా అమ్మ అయితే ఇలా సింపుల్గా అంటే ఏవేవి ఇంగ్రీడియంట్స్ అవి మాత్రమే యాడ్ చేస్తారు, అంటే ఎవరింట్లో వాళ్ళు డిఫరెంట్గా చేసుకుంటారు. బట్ మా అమ్మ అయితే జస్ట్ మ్యాంగోస్, దాని తర్వాత చింతపండు జ్యూస్ అండ్ దాంతోపాటు ఉప్పు కారం చేదు కోసం అని చెప్పి వేపపూత అండ్ అట్లా ఓన్లీ ఏవేవైతే ఇంగ్రీడియంట్స్ లిటరలీ అంటే ఉగాది పచ్చడి ఎలా ఉండాలో సేమ్ అలానే వేస్తుంది అనమాట. కొంతమంది ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తారు, నాకు అస్సలు నచ్చదు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, అసలు భలే తింటారు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అనమాట. దేనికి వచ్చావు నా రూమ్లోకి ఇప్పుడు? గెట్ లాస్ట్. నేను పిలిచినప్పుడు రాలేదే, మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు నా రూమ్లోకి? సో ఇప్పుడు మేము కొంతసేపు పడుకొని తర్వాత ఇప్పుడైతే టైం ఎంత అవుతుంది తెలుసా? యూనో వాట్, నా దగ్గర ఇప్పుడు 2 phones ఉన్నాయి. టైం ఇప్పుడు 3:12 అవుతుంది అనమాట. సో ఐ హ్యావ్ టు వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 7 o'clockకి మాకు కదా ఇష్యూ, 7కి కదా నేను పెట్టిన స్టోరీని చూస్తున్నా బాబా. 7కి మాకు దురందర్ 2కి వెళ్తున్నాం మేము. సో ఇన్నాళ్ళు ఎందుకు లేట్ అయింది, ఇన్నాళ్ళు ఎందుకు వెయిట్ చేసాము అంటే ఇన్నాళ్ళు ఏం కాలేదు కదా, 2 days అయింది అంతే కదా రిలీజ్ అయ్యి. 2 days అయింది రిలీజ్ అయ్యి. ఎందుకు లేట్ అయిందంటే ఇట్స్ ఆల్ బికాజ్ తెలుగు వర్షన్ వస్తుంది, వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ దాంతోపాటు డాడీ కూడా వర్క్ ఉండింది, సో ఫ్రీగా వెళ్దామని అనుకున్నాం. అండ్ వాళ్ళు కూడా చెప్పారనమాట, థియేటర్ వాళ్ళు కూడా, అంటే డాడీకి తెలుసు. సో ఆయన ఏం చెప్పారంటే ఇంకా ఒక్కరోజు ఉండన్నా తెలుగు వచ్చేస్తుంది, హ్యాపీగా చూడొచ్చు అంటే ఇంకా మేము కూడా నిన్న వెళ్ళాల్సిన వాళ్ళము ఈరోజు వెళ్తున్నాం అనమాట. ఎనీవేస్
ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ షీఈస్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. సో ఇంకా మనం కొంచెంసేపు పడుకొని, ఎందుకంటే మనము ఇప్పుడు మూవీ చూడడానికి తెలియదు, యుద్ధం చేయడానికి, ఎందుకంటే 4 hours ఉంటుంది కాబట్టి. అంటే 3 hours 50 minutes కానీ 4 hours పడుతుంది కదా. సో అంత బ్రేక్ అది ఎంత అయిపోవడానికి. సో దానికోసం మేము ఇంకా సిద్ధం అవ్వాలి కాబట్టి కాసేపు ప్రశాంతంగా పడుకొని అండ్ దెన్ వి విల్ గో. చూడండి ఎలా పడుకునిందో పండు పైకి వచ్చి. నన్ను కొడతాదని నేనే అడిచేసా గైస్. ఐఎమ్ సేఫ్ నౌ. ఇంకా నేను మూవీలో అయితే ఎక్కువ క్లిప్స్ తీయలేదనమాట. ఈవినింగ్ అయితే ఐ వాజ్ ఫుల్ ఎంజాయింగ్ అండ్ ఫోన్ ఎక్కడ ఉండిందో నేను ఎక్కడ ఉన్నానో కూడా తెలీదు. మేమైతే ఇంకా దురంధర్ 2 వెళ్ళాము. ఓవరాల్గా మూవీ అయితే అసలు ఆసమ్కి ఇంకా అది చాలా చిన్న పేరు అని చెప్పాలి. చూస్తున్నారో ఎంత మంచిగా అరుస్తున్నారో. లిటరలీ ఒక ప్యూర్ మూవీ వైబ్స్ వచ్చినాయన్నమాట. మూవీ చూసినాక అసలు సూపర్ 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 ఉండింది గైస్. వచ్చింది మూవీ మా దురంధర్ 2. 4 గంటల మూవీ. ఇప్పుడు అన్నం చేసుకొని తినాలి. అంటే మేము మండి కోసం చూసాము బట్ అన్ని క్లోజ్ అనమాట 11. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గాయ్స్. దురంధర్ మూవీ అయితే చాలా బాగుంది, లాంగ్ ఉంది బట్ ఇట్స్ ఓకే ఎనీవేస్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అందరూ ఇంకా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయినారు అనమాట. ఫ్రెష్ అప్ అయ్యి వీ హ్యావ్ టు ఈట్ ఫుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ in my next vlog, and it's a special vlog, మీకు అందరికీ తెలుసు. Bye bye.